సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. వాక్య పఠనంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనములు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. చేరు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములండి. మనము ఈ తరగతిలో థియాలజీ ప్రాపర్ అంటే స్టడీ ఆఫ్ గాడ్, దేవుని గూర్చిన శాస్త్రమును స్టడీ చేస్తున్నాం. దేవునికి సంబంధించిన అనేక విషయాలు అనేక కోణాల్లో మనం చూసాము. యెహోవా దేవుడేనా అనే విషయాన్ని మనం ఆలోచన చేసాం గతంలో. ఆయన దేవుడు అని బైబిల్ నుంచి అనేక వచనాల నుంచి మనం ఆలోచన చేసాం. పోయిన వారం యేసుక్రీస్తు దేవుడేనా అనే విషయాన్ని ప్రారంభించాము. అయితే అది కొందరు వీడియో అడగటం జరిగింది కాబట్టి దాన్ని నేను పరిచయం చేసి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాను. కాబట్టి రాసుకునే వాళ్ళు బోర్డు కాకోకుండా మామూలుగా మాట్లాడతాను. రికార్డ్ అవుతుంది కనుక మీరు కావాలంటే ఇది యూట్యూబ్లో అప్లోడ్ అవుద్ది. తర్వాత కూడా మీరు చూసి నోట్స్ మంచిగా రాసుకోవచ్చు. ప్రస్తుతానికైతే బైబిల్ తీసి చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీక్ నుంచి రాద్దాం. ఈ వారం మాత్రం అంటే తర్వాత మీరు చూసి రాసుకోవచ్చు దీంట్లో. రైట్, మనం యేసుక్రీస్తు దేవుడేనా అనే ఒక ప్రశ్న ఎందుకు తటస్థించిందంటే, వాస్తవానికి అదొక విచారకరమైనటువంటి విషయమే. ఎందుకంటే బైబిల్ చదివేవారు, బైబిల్ని నేర్చుకునేవారు ఈ ప్రశ్న వేయటం అనేది నిజానికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే లోకంలో యేసు దేవుడు కాదనే మనుషులు ఉన్నారు, యేసు దేవుడు అనే మనుషులు 2 రకాలు ఉన్నారు. ప్రారంభ శతాబ్దంలో యూదుల మధ్య యేసు దేవుడు అనే ఆలోచనే లేదు. ఒక మాట చెప్పాలంటే యేసు దేవుడు అని చెప్పినందుకే ఆయన చంపాలనుకున్నారు. నువ్వు మనుషుడు అయింది దేవునితో సమానం చేసుకుంటున్నావు, అందుకే నేను రాళ్లతో కొడుతున్నావు అన్నారు. అంటే యేసును చంపడానికి యూదులు వెతికిన కారణాల్లో అనేకమైన ఉండొచ్చు. అందులో ఒకటి, దేవుడితో సమానంగా చేసుకున్నావు నువ్వు, అందుకే నిన్ను రాళ్లతో కొడుతున్నావు అని అన్నారు. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు చూసినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాల్లో, అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుడుగా చేసుకొనెను కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. యేసు ప్రభువారిని చంపడానికి వాళ్ళు మరి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి గల కారణం ఏంటంటే, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకున్నాడని. అపోస్తుడైన పౌలు ఈయన ఆయన సొంత కుమారుడు అని చెప్పాడు. యేసు ప్రభువారు దేవునికి సొంత కుమారుడు అని చెప్పాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈ విషయాన్ని పౌలు గారికి బయలుపరిచారు. పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవులకి రిటర్న్గా రాసి పంపారు. ఒకసారి చదువుదాం. 31-32 వచనాలు, 8వ అధ్యాయం 31-32.
రోమాపత్రిక 8:31-32. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక ఆయన మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపడు అన్నాడు. అంటే దేవుడు యేసుప్రభువారు దేవుని సొంత కుమారుడు అనేది సత్యం, దేవుడు ఆయనకి సొంత తండ్రి అనేది సత్యం. దేవుడు తన సొంత తండ్రి అనేది సత్యం, యేసుప్రభువారు దేవునికి సొంత కుమారుడు అనేది కూడా సత్యం. ఈ సత్యం చెప్పినందుకు ఆయన రాళ్లతో కూడా చంపాలనుకున్నారు యూదులు. అంటే ఆయన చంపాలనుకోవటానికి వారు ఎదికిన కారణాల్లో ఒక కారణం, నేను ఆయనకి సొంత కుమారుడు అని చెప్పినప్పుడు దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు అన్నాడు. యేసుప్రభువారు దేవునికి సొంత కుమారుడు అనేది వాక్యానుసారంగా రైటే, కానీ వాళ్ళకి అర్థం కాక ఆయన్ని అపార్థం చేసుకొని చంపాలనుకున్నారు. కాబట్టి యూదుల్లో యేసు దేవుడు అనే కాన్సెప్ట్ లేదు అసలు. అలాంటి ఆలోచన యేసుప్రభు బోధనలో వ్యక్తమైన సందర్భాల్లో దాన్ని కూడా తిరస్కరించి చంపడానికి కూడా వెనకాడలేదండి. అంటే ఇప్పుడు వాళ్ళు దేవుడు అనే భావన ఉందా యూదులకి అసలు దేవుడు అనే భావనే, యేసుప్రభు దేవుడు అనే భావన యోధా మతంలో లేదు అసలు. అలాంటి భావాన్ని వ్యక్తం చేసినందుకే రాళ్ళతో కొట్టి చంపేస్తామంటున్నారు. సో ప్రారంభ శతాబ్దంలో యూదులు యేసుని దేవుడని భావించారని ఎవరైనా మాట్లాడితే పశ్చాబద్ధం అని. యూదుల్లో అలాంటి భావనే లేదు అసలు. రైట్. సెకండ్ వచ్చేసి, ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటి మరొక రిలీజియస్ పీపుల్ ఎవరంటే ఇస్లాం. వారికి యేసుని దేవుడని ఏ కోశాన్ని కూడా ఒప్పుకోరు. వాళ్ళు ఖురాన్ బట్టి కానీ లేకపోతే హదీసులు బట్టి కానీ వారికి ఉన్నటువంటి గ్రంథాలను బట్టి ఒక్కడే దేవుడని యూదులు ఎలాగ నమ్ముతారో ఒక్కడే దేవుడని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామీలందరూ నమ్ముతారు. ఇస్రాయేల్కి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు నేనే దేవుడిని, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు అని అన్నాడు. వాళ్ళ కాన్సెప్ట్ అంతా కూడా దేని చుట్టూ ఉంటుందంటే ఒక్కడే దేవుడు, ఆయనే దేవుడు అనే దాని చుట్టూ తిరుగుద్ది. యూదులకి అందులో డౌట్ లేదు. ఇంక మధ్యలో యేసు ప్రభు దేవుడు అనేది వాళ్ళకి అసలు ఆలోచనే లేదు. తర్వాత ఇస్లాంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే, కానీ దేవుడు కాదు, అసలు దేవుని కుమారుడు కూడా కాదంటారు. యేసు దేవుని కుమారుడు కాదు అంటారు. ఆ రోజుల్లో ప్రజలు ఏమనుకుంటున్నారని శిష్యులను అడిగాడు యేసుప్రభు వారు. ఏమన్నారంటే కొందరు ఏలి అని, కొందరు ఇర్మియా అని, ఇంకొందరు బాప్తిస్మిచ్చే యోహాని, లేదంటే ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారు అని అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో తాను ఏ సమాజం మధ్య తిరిగాడో ఆ జనంలో ఉన్నటువంటి నానుడు ఏంటంటే, వాళ్ళలో ఉన్న అభిప్రాయం ఏంటంటే 13 నుంచి చదివితే, యేసు పిలుపుదైన కైసర ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగా, వారు కొందరు బాప్తిస్మిచ్చే యోహానని, కొందరు ఏలియాని, కొందరు ఇర్మియాని, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారని అని అన్నారు. మీరేమనుకుంటున్నారు అని అడిగాడు శిష్యుల్ని. వారిలో పేతురు ఏమన్నాడంటే 17వ వచనంలో, 16వ వచనం, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వరకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. ఆయన దాన్ని ఏకీపిస్తున్నాడు ప్రభు వారు 17వ వచనంలో. అందుకు యేసు, సీమోను భార్యనా, నీవు ధన్యుడివి, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరుచున్నాడు, కానీ నరులు నీకు బయలుపరచలేదు అన్నాడు. అంటే సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అనే పేతురు యొక్క మాటని యేసు ప్రభు వారు ఏకీపిస్తున్నాడు. పైగా అది దేవుని యొద్ద నుంచి ఈ విషయం నీకు బయలుపరచబడింది, మనుషులు ఎవరు నీకు బయలుపరచలేదని ఒక విషయం కూడా చెప్తున్నారు. సో ఒకే అభిప్రాయం లేదు యేసుని గురించి ప్రారంభ శతాబ్దంలో. ఏ జనం మధ్య తిరిగారో ఆ జనం మధ్య. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామీల్లో ఉన్నటువంటి అభిప్రాయము వేరు. ఆయన అసలు దేవుని కుమారుడు కాదు, దేవుడు కాదని, కేవలం ప్రవక్త మాత్రమేనండి. తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే ముక్కోటి దేవతలు ఆయన ఒకడని నమ్ముతారు. వీళ్ళకి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఏంటంటే ముక్కోటి దేవతలు అంటారు. వాస్తవానికి ముక్కోటి దేవతల్ని లేదంటే 33 కోట్ల దేవతల పేర్లు చెప్పమంటే ఎవరు చెప్పలేరు. కానీ
ఎవరో అన్నారు కనుక తరతరాలుగా మాట లాగా వస్తూ ఉంది. వాస్తవానికి చెప్పిన పేరు చెప్పకుండా 33 కోట్ల దేవతల పేర్లు చెప్పగలరా ప్రపంచంలో ఎవరైనా? ఎవరు చెప్పలేరు. కానీ అంటారు. అందులో ఈయనొకడని అంటారు ఎక్కువ మంది. లేదంటే తెల్లల దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని కొంతమంది ఎలాగా అంటారు హిందువుల్లో, మన దేశంలో. ఇకపోతే మతశాఖలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అంటే క్రైస్తవ్యం పేరిట వెలిసినటువంటి మతశాఖలు. క్రీస్తు సంఘం కాకుండా దానికి భిన్నంగా వెలిసినటువంటి ఏర్పడినటువంటి మతశాఖలు ఉన్నాయి. వాటి యొక్క వాదన ఏంటంటే యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ. ఒక్కడే 3 పాత్రలు పోషించాడు అని ఒక వాదన. దానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఆంగ్లంలోనైతే ట్రినిటీ, తెలుగులోనైతే త్రిత్వము, త్రియేక దేవుడు. ట్రైఫోడ్ ఉంది కదా, ఇప్పుడు ఈ సెల్ ఫోన్ పెట్టిన ట్రైఫోడ్, ఇది ఒకటే కానీ దాని 3 కాళ్ళు ఉన్నాయి. అది ఎలాగో దేవుడు అక్కడే, అందులో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే 3 పాత్రలు ఉన్నాయి అని త్రియేక దేవుడు, త్రిత్వమైన దేవుడు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. ఇక క్రీస్తు సంఘంలో, మతశాఖల్లోనేమో అలాంటి అభిప్రాయం అంటే క్రీస్తు సంఘంలో కూడా 90% అదే అభిప్రాయంలో ఉన్నారు. త్రియేక దేవుడు, త్రిత్వమైన దేవుడు, ట్రినిటీ అని ఈ అభిప్రాయాలు ఉన్నారు. కాకినాడలో ట్రినిటీ హాస్పిటల్ అని ఒకటి క్రీస్తు సంఘ సువార్థికుల యొక్క ఆధ్వర్యంలో కట్టబడింది. దానికి ఆ పేరు క్రీస్తు సంఘ సువార్థికుల యొక్క ఆధ్వర్యంలో పెట్టబడింది. అంటే వీళ్ళు కూడా దాన్ని నమ్ముతున్నారని అర్థమవుతుంది మనకి. అంటే చాలామంది, అంటే ఇంకా చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్లో నేనే మొదటి క్రీస్తు సంఘ సభ్యుడు అనే వ్యక్తి కూడా దాన్ని నమ్ముతాడు. ఒక ఆయన అలా చెప్పుకుంటాడు, నేనే మొదటి క్రీస్తు సంఘ సభ్యుడిని అని. కానీ ఆయనకంటే ముందు ఆంధ్రాలో క్రీస్తు సంఘం ఉంది, ఆయనకు తెలియదు ఆ సంగతి. కాకపోతే ఆయన అనుకుంటాడు ఆంధ్రప్రదేశ్లో నేనే మొదటి క్రీస్తు సంఘ సభ్యుడిని అని అనుకుంటాడు. సరే, ఆయన కూడా ఏమి నమ్ముతాడంటే ట్రినిటీ సిద్ధాంతాన్ని నమ్ముతాడు. అంటే త్రియేక దేవుడు అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు. 3 కలిపి ఒక్క దేవుడు, ఒక్క దేవుళ్ళు 3 ఉన్నారని నమ్ముతారు. ఆయనే కాదు, సువార్థికులు అనబడే వాళ్ళు చాలామంది 3 లేరు, లేదా 3 ఉన్నా 3 కలిపి ఒక్క దేవుడు అనే దగ్గరకు వచ్చారు. ఒక రాత్రి, ఒక పగలు, ఒక రోజు, ఒక భర్త, ఒక భార్య, ఒక శరీరము, ఓ తండ్రి, ఒక కుమారుడు, ఒక పరిశుద్ధాత్మ, 3 కలిపితే ఒక్క దేవుడు అనే ఈ బోధ క్రీస్తు సంఘంలోనే అనేక మందిలో ఉంది. సరే, ఇలాంటి రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో యెహోవా దేవుడు అనే విషయం చూసాము. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే యేసుక్రీస్తు వారు దేవుడా అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా, ఇండివిజువల్గా దేవుడు అనే ఒక కేటగిరీ కలిగి ఉన్నారు. కానీ ఏం జరుగుతుందంటే 3 కలిపి ఒక్క దేవుడు అనే దగ్గర మనుషులు ఎక్కువగా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది ఆలోచన చేస్తున్నాం మనం. దాంట్లో మొదటగా యేసు ప్రభువారు తన ఉనికిని బట్టి దేవుడు అనే విషయాన్ని మనం గ్రంథం నుంచి నేర్చుకోవచ్చు. ఉనికి అని అంటే ఆయన ఇటర్నల్ బీయింగ్ అన్నారు. ఇటర్నల్ బీయింగ్ అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు, నిత్యుడు అని అర్థం. దెర్ ఈజ్ నో బిగినింగ్, దెర్ ఈజ్ నో ఎండింగ్. ప్రారంభం కానీ ముగింపు కానీ లేనివాడు అని అర్థం. ఒకసారి ప్రకటన గ్రంథం 1:4 మనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథం 1:4 7 స్థానిక సంఘాల మధ్య సంచరించి చెప్పే యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే 1:4 యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి ఆయనది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి అని అన్నాడు. అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అన్నాడు. 5వ వచనం, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంబుద్ధుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని అన్నాడు. అంటే ఆ వచనం ఏం చెప్తుందంటే వర్తమాన భూత భవిష్యత్తు అంటే ఏంటి అర్థం? గతంలో ఉన్నాడు, ప్రస్తుతం ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడని అర్థం. వర్తమాన భూత భవిష్యత్తు అంటే గతంలో ఉన్నాడు, ప్రస్తుతం ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడని చెప్పాడు. యెషయా గ్రంథం 9:6
ఆయనకి ఇచ్చినటువంటి పేర్లు ఒకటి ఏంటంటే నిత్యుడగు తండ్రి అని పిలువబడ్డాడు. యెషయా గ్రంథం 9:6లో ప్రవక్త యేసుని గురించి మాట్లాడుతూ ప్రవచన రూపంలో ఆయన నిత్యుడు అనే విషయాన్ని స్థాపించాడు. ఏలనగా మనకు శిశువు పుట్టును, మనకి కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని ఆయనకి పేరు అన్నాడు, అని పేరు పెట్టబడును అన్నాడు. అంటే నిత్యుడగు ఇటర్నల్ బీయింగ్ అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. తర్వాత యోహాను సువార్తలో మనం 1వ అధ్యాయంలో ఏం చూస్తామంటే, మనం చదివినటువంటి వాక్య భాగంలో 2వ వచనంలో 1వ అధ్యాయం 2వ వచనం చదివితే, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. సమస్తం ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే కలిగిన వాటిలో ఆయన లేడు, కలిగిన వాటి అన్నిటికంటే ఆయన ముందున్నాడు. అంతే కదా దాని అర్థం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదంటే, కలుగ చేయబడినది ఏదైనా ఉందంటే వాటన్నిటికంటే ముందున్నాడు ఆయన. ఆయన కలుగ చేసిన వారిలో ఉన్నాడు, కలుగ చేయబడిన వాటిలో లేడు. దేవుడు తలంచి యేసు ద్వారా సమస్తాన్ని సృజించాడని మనకు బైబిల్ మాట్లాడుతుంది. ఇక్కడ ఏమన్నాడంటే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తం ఆయన మూలముగా కలిగిన అన్నాడు. ఆయన లేకుండా ఏది కలగలేదంటే కలిగి ఉన్న వాటన్నిటికంటే ముందు ఆయన ఉన్నాడు అనేది క్లియర్గా తెలియజేస్తున్నటువంటి సమాచారం. 17వ అధ్యాయంలో 5వ వచనం ఒకసారి చదువుదాం. 17వ అధ్యాయము 5వ వచనం యోహాను సువార్తలోనే 17:5 ఏమంటాడంటే, తండ్రి, లోకం పుట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుమన్నాడు. అంటే లోకం పుట్టుక ముందు ఆయన ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాడంటే మహిమలో ఉన్నాడు. ఆ మహిమతో ఇప్పుడు నీవు నన్ను మహిమపరచు అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అంటే దేవుడు యేసు ప్రభుని మహిమపరచటం అనే ఒక కార్యక్రమాన్ని మాట్లాడుతున్నాడు. ఎలాంటి మహిమ అది? లోకం పుట్టక ముందు ఉన్న మహిమ అది. లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుమని అంటున్నాడు. అంటే లోకం పుట్టక ముందే ఉన్నాడా? అవును, లోకం పుట్టక ముందే ఉన్నాడు. సమస్తం సృజించక ముందే ఉన్నాడా? అవును, సమస్తం సృజించక ముందే ఉన్నాడు. సృజించబడినది ఏది కూడా ఆయన లేకుండా సృజించబడలేదంటే సృజించబడిన వాటన్నిటికంటే ఆయన ముందున్నాడు అనేది అర్థమవుతుంది. ఒకరోజు ఇలాగే మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూసి సంతోషించాను అని యేసుప్రభు అంటాడు. అప్పుడు యూదులు అంటారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవే, నీకు అబ్రహాం తెలుసా అని అడుగుతారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 55వ వచనం, 58 రైట్, 58 నుంచి చదువుదాం, 56 నుంచి చదువుదాం. మీ తండ్రి అయిన అబ్రహాము నా జన్మ చూతునని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించను. అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును సూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాం పుట్టక మునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్, నో డౌట్ అబౌట్ ఇట్. అబ్రహాం పుట్టక ముందే నేనున్నానని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అన్నాడు. అబ్రహాం ఎప్పటివాడు? క్రీస్తుకు పూర్వం 2500 సంవత్సరాల క్రితం వాడు. 2000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల పై ముందే ఉన్నవాడు అబ్రహాం. అబ్రహాం పుట్టక మునిపి ఈయనున్నాడంటే జనరల్గా మనుషులకు ఉన్నటువంటి ఒక తప్పుడు ఆలోచన ఏంటంటే మరీ గర్భంతో ఆయన ఉనికి ప్రారంభమైంది అని చెప్తున్నారు. అంతకుముందు యేసు అనే వ్యక్తే లేడు అని చెప్తున్నారు. పైత్యం ఎక్కువై ఈ మధ్య అసలు పరిశుద్ధాత్మ అనే క్యారెక్టరే లేదని చెప్పేవాళ్ళు కూడా బయలుదేరారు. మనం దేవుని మహాకృపను బట్టి ఈ తరగతుల్లో ఆ విషయాల్ని 1 by 1 స్టడీ చేస్తాం. మీరు శ్రద్ధగా వచ్చినట్లయితే ఆ విషయాలు మనం నేర్చుకోవచ్చు. అయితే యేసుప్రభు అనే వ్యక్తి యొక్క ఉనికి మరీ గర్భంతోనే ప్రారంభమైంది అనుకుంటున్నారు. ఉనికిని బట్టి చూస్తే ఆయన సృష్టికి ముందున్నవాడు. ఉనికిని బట్టి చూస్తే ఆయన నిత్యత్వంలో నిత్యము ఉండేవాడు, ఇటర్నల్ బీయింగ్ అయినా.
ఉనికిని బట్టి చూస్తే ఆయన అబ్రహాం పుట్టక మునిపే ఉన్నవాడు. నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. చెప్పిన ఆయన సత్యస్వరూపి, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టినవాడు. కాబట్టి ఈ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టినటువంటి యేసు ఏం చెప్తున్నాడంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడంటే అబ్రహాం పుట్టక ముందు నుంచే ఉన్నాడు. సో ఆయన ఉనికిని బట్టి ఆయన దేవుడు అనేది మొదట మనం గ్రహించాలి. రెండోది, ఆయనకున్న అధికారాన్ని బట్టి ఆయన దేవుడు. ఆయన దేవుడు అని డైరెక్ట్గా మనం చూస్తున్నాం సందేశాన్ని. ఆయన అధికారాన్ని బట్టి ఆయన దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-7 వచనాలు మనం చదివినప్పుడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-7 వచనాలు చదివితే 5 నుంచి 7 వచనాలు చదువుదాం చూడండి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపం గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగానగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనును అని అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు ఈ బాగులనంటే, యేసు ప్రభు లాంటి మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తూ ఆయన ఏం కలిగి ఉన్నాడో చెప్పాడు. దేవునితో సమానముగా ఉండుట ఆయన కలిగి ఉన్నది. దాన్ని విడిచిపెట్టకూడదు అనుకోలేదు, కానీ విడిచిపెట్టాడు అని అన్నాడు. అంటే ఆయన ఎలాంటి హోదాల నుంచి వచ్చాడంటే ఆయన పరిస్థితి ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి అధికారం ఏంటంటే దేవునితో సమానముగా ఉండటం అనే ఒక ఈక్వల్ అథారిటీని కలిగి ఉన్నాడు ఆయన. అయితే తనంతడు తానే తగ్గించుకొని వచ్చాడు. కింద చదువుకుంటూ వెళ్తే తనకు తానుగా తగ్గించుకుంటూ వచ్చాడు. దానివల్ల ఆయన ఎందుకు తగ్గించుకున్నటువంటి ఆయనని తండ్రి అయిన దేవుడు ఆయన తప్ప అంతా ఆయన పాదాల కింద పెట్టి సర్వాధికారం ఆయనకి ఇచ్చాడని పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారు మోకాలు యేసునామం నొంగునట్లు, ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుని ప్రభువుని ఒప్పుకున్నట్లు అన్ని నామాలకి పైనామం ఆయనకి ఇచ్చిందని అన్నాడు. అంటే ఆయన ఏ అధికారాన్ని కలిగి ఉన్నాడో దాన్ని వదులుకొని వచ్చాడు. అయితే వదులుకున్న తర్వాత ఆయన చేసిన త్యాగాన్ని బట్టి దేవుడు తప్ప సర్వాధికారం యేసు ప్రభుకి అప్పగించబడింది. దాన్ని బట్టి ఆయన దేవుడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహము లేదు. హీ ఈజ్ ఈక్వల్ విత్ గాడ్. యేసు ప్రభువారు దేవునితో సమానుడు. తన్ను తాను తగ్గించుకున్నాడు తప్ప వాస్తవానికి ఆయన ఒకటో దేవుడు, ఈయన రెండో దేవుడు, పరిశుద్ధాత్మ మూడో దేవుడు అనే ఏమి లేదు అక్కడ. ఓకేనా? పెద్ద దేవుడు, చిన్న దేవుడు అని ఇలాంటి పదాలు కూడా మాట్లాడతారు ఈ మధ్య కొంతమంది. అలాంటి వేరియేషన్ ఏమి లేదు అక్కడ. నరజాతి నిర్మాణం అయిన తర్వాత నరుల రక్షణార్థమై ఏర్పాట్లు జరిగినప్పుడు తండ్రి యొక్కయి, కుమారుని యొక్కయి, పరిశుద్ధాత్మ యొక్కయి అని ఒక ఆర్డర్ని చెప్పిన మాట వాస్తవమే. కానీ సృష్టికి ముందు ఆయన ఒకటి, ఈయన రెండు, ఆయన మూడు, ఆయన పెద్ద దేవుడు, ఈయన చిన్న దేవుడు, ఈయన ఇంకంతే చిన్న దేవుడు, ఆయనేమో మొదటి కుమారుడు, యేసు పరిశుద్ధాత్మ రెండో కుమారుడు. ఇలాంటి కథలు కొన్ని భూమి మీద వచ్చినాయి. అంటే ఆయన కుమారుడు అనే మాట వాస్తవం, కానీ మొదటి కుమారుడు ఆయన, రెండో కుమారుడు ఆయన అనే ఈ వేరియేషను బైబిల్లో ఎక్కడ మనకి కనపడదు. అయితే ఆయన ఈక్వల్గా ఉన్నాడు, దేవునితో సమానముగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆయనకున్న అధికారాన్ని బట్టి ఆయన దేవుడు అని మనకి అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ, రెండో పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదివితే ఆయన ఏమై ఉన్నాడో మాట్లాడుతున్నాడు. 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడాయన. ఏమై ఉన్నాడు అంటే ధనవంతుడై ఉండి. దేవుని గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే గ్రంథంలో గతంలో మనం చూసింది శ్రీమంతుడు అని. అంటే శ్రీమంతుడికి మరో పర్యాయ పదము ధనవంతుడు అని. దీన్ని బట్టి ఆయన ఈక్వల్ విత్ గాడ్, అంటే దేవునితో సమానుడు. ఆయన ఎవరో ధనవంతుడు చేయలేదు, ఆయన ధనవంతుడు అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. అయ్యుండి
ఆ మాటను అండలు చేయాలి. ఆయన ధనవంతుడు అయ్యున్నాడు. ఎవరు ఆయనకు ధనవంతుడు చేయలే. దేవుడు ఎలాగైతే శ్రీమంతుడు అయ్యున్నాడో యేసుప్రభు వారు కూడా ధనవంతుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. సో దాన్ని బట్టి అసలు 10% కూడా ఆయనకి ఈయనకి వేరియేషన్ ఏమీ లేదు. ఇద్దరూ ఈక్వల్ ఉన్నారు. ఇది సృష్టికి ముందు ఉన్నటువంటి పరిస్థితి. ఏమై ఉన్నాడు అక్కడ ఆయన అని మనం ఆలోచన చేస్తే దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడని యోహాను సువార్తలో చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఎలా శ్రీమంతుడై ఉన్నాడో యేసుప్రభు వారు కూడా అలాగే ధనవంతుడై ఉన్నాడు, ఆయనతో సమానంగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఆయన దేవుడు అని చూస్తాం. మూడో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన శక్తిని బట్టి ఆయన దేవుడు. ఆయనకున్నటువంటి శక్తిని బట్టి ఆయన దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని చూసినట్లయితే యోహాను సువార్త మనం చదివినటువంటి 5వ అధ్యాయంలో 17 వచనం ఒకసారి చూడండి. 17, 18 వచనాలు. 5వ అధ్యాయం 17, 18 వచనాలు. నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు, నేను ఇప్పుడు పనిచేయుచున్నాను అన్నాడు. నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు, నేను ఇప్పుడు పనిచేయుచున్నాను అంటున్నాడు. చూడండి ఒకసారి 5వ అధ్యాయము 17 వచనం. నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను. ఆయన పని చేశాడు, ఏమన్నాడు మళ్ళీ ఒకసారి చదువు. నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాడు. అంటే ఏం కనపడుతుంది ఇక్కడ? ఆయన చేశాడు, నేను చేస్తున్నాను అని అంటున్నాడు. నేను చేస్తున్నాను అని అంటున్నాడు. అంటే ఆయనతో ఈక్వల్గానే కంపేర్ చేసుకున్నాడు. వాళ్ళకు కూడా అలాగే అర్థమైంది. ఆయన చేశాడు, నేను చేస్తున్నాను. వీళ్ళకేం అర్థమైంది? దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు అని అన్నాడు. అంటే దాన్ని బట్టి క్లియర్గా ఏమర్థమైందంటే ఆయనకున్న శక్తిని బట్టి ఆయన చేశాడు, నేను కూడా చేస్తున్నానంటే నాకు కూడా ఆ శక్తి ఉంది అని చెప్తున్నాడు. సో ఆయనకున్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ పవర్ ఏదైతే ఉందో, స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆయన దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. తర్వాత అదే మనం ఇంతకుముందు చదివాం. యోహాను సువార్త 5:58 ఒకసారి చూడండి. 8:58 ఇంతకుముందు చదివాం కదా. అబ్రహాం పుట్టక మునిపే నేనున్నాను అన్నాడు కదా. అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాడు అన్నాడు. అంటే ఆయన ఎలా ఉన్నాడు అని అంటే దేవుడు ఎలా ఉన్నాడో ఈయన కూడా అలాగే అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాడు అన్నాడు. 3వ అధ్యాయానికి వచ్చింది ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 12 వచనం 13 వచనం చదువుదాం. 3వ అధ్యాయము 12, 13 వచనాలు. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల మీరు ఎలాగ నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో నుండి మనుష్య కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు అన్నాడు. అంటే యేసుప్రభు వారు పరలోకం నుండి దిగి వచ్చిన వాడు. ఈ మాట బైబిల్ మొత్తంలో ఈయనకు ఒక్కడికి మాత్రమే వర్తింపజేయబడింది. పరలోకం నుండి వచ్చినవాడు అనే మాట మొత్తం 66 పుస్తకాల్లో ఈయనకి మాత్రమే వర్తింప చేయబడింది. దేవుని యొద్ద నుంచి వచ్చినవాడు అనేది కూడా మాట్లాడాడు బైబిల్లో, కానీ పరలోకం నుండి వచ్చినవాడు అనేది ఈయనకి మాత్రమే వాడారు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని యొద్ద నుంచి అంటే పరలోకం నుండి వచ్చాడని కదా, అప్పుడు యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా దేవుని యొద్ద నుంచి వచ్చాడని ఉంది, కాబట్టి ఆయన కూడా పరలోకం నుండి వచ్చాడా అని ఒక వ్యాఖ్యానం చేస్తున్నారు. అంటే స్ట్రైట్గా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే పరలోకం నుండి అనే మాట యేసు ప్రభువుకు మాత్రమే వర్తించబడింది. ఇంకే భక్తుడికి కూడా పరలోకం నుండి వచ్చాడని చెప్పలా. ఈవెన్ బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా దేవుని యొద్ద నుండి అనే మాట వాడారు, కానీ పరలోకం నుండి అనే మాట ఏ వ్యక్తికి కూడా వాడలేదు. కాబట్టి దాన్ని బట్టి 6:41 కూడా ఒక మాట అంటాడు చూడండి. ఈయన దేవుడు అనడానికి అదొక రుజువు. ఆయన మాటను బట్టి, ఆయన శక్తిని బట్టి ఆయన దేవుడు. యూదులు ఆయనను గురించి సణుకొనుచు ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదాం కదా అని అన్నాడు. అంటే ఆయన కేవలం
మరియకి సంబంధించినటువంటి వ్యక్తినని, భూ సంబంధమైన వ్యక్తిగానే భావిస్తున్నారు. కానీ పరలోకం నుండి వచ్చినవాడు అనే విషయాన్ని వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. నేటికి కూడా చాలామంది ఆయన పరలోకం నుండి వచ్చాడనే సంగతి గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆయన మాటను బట్టి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడనే దాన్ని బట్టి ఆయన దేవుడు అనటానికి ఏ విధమైన సందేహము లేదు. తర్వాత 4వది ఆయన ఇచ్చే వాటిని బట్టి. 4 5 అంటే 3వదే ఆయన శక్తిని బట్టి ఆయన దేవుడు అనేది. అది చూడలేదు కదా మనం. ఇప్పుడు చూసింది ఏంటంటే ఆయన మాటను బట్టి ఆయన దేవుడు అని చూసాము. కాకపోతే ముందుగా మనం ఆయన శక్తిని బట్టి అనేది చూడాలి. దాన్ని చూద్దాం ఒకసారి. చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 8:6 చూడండి. ఆర్డర్లో అది 3వది రావాలి. సరే 4వది అనుకోండి. మీరు నోట్స్ రాసుకుంటే అలా వదిలేసేయండి. 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 8:6. 8:6 చూసారా? దేవతలను బడినవి ఎన్నును, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు అక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగను, మనమును ఆయన ద్వారా కలిగిన వారు అన్నాడు. సృష్టి నిర్మాణంలో ఆయన పని లేక ఆయన పాత్ర ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అంటే చాలామంది ఏం చేస్తారంటే దేవుడు ఒక్కడే సృజించాడు, అది ఎందు దేవుడు భూమి ఆకాశాలు సృజించనని ఆదికాండం 1:1 ఉంది అని చెప్తారు. అది ఎందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడని, ఆయన ఎలా సృజించాడనేది ఇది యోహాను సువార్తలో మనం చదివాం. 1:1-2 వచనాలు. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనును, వాక్యము దేవుడైనను, ఆయన ఆది యందు దేవుని యొద్దనును, సమస్తము ఆయన మూలంగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదన్నాడు. ఇక్కడ కొరింథీలకు రాస్తే ఉన్నాడంటే ఆయన ద్వారా మనము కలిగినామని అన్నాడు. 6వ వచనం మరొకసారి చూడండి. 8:6. ఆకాశమందైనను భూమి మీద దేవతలను బట్టి నుండును, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు అక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగను. అంటే యేసు ప్రభు ద్వారా సమస్తము కలిగింది. దేవుడే చేశాడు, యేసు ప్రభు ద్వారా చేశాడు అనేది బైబిల్ ఇస్తున్నటువంటి స్పష్టమైన సమాచారం. కానీ ఈ విషయం అర్థం కాని వ్యక్తులు ఎలా వ్యాఖ్యానం చేస్తున్నారంటే, సృష్టికి నిర్మాణం జరిగినప్పుడు దేవుడు అక్కడే ఉన్నాడు, ఆయనే చేసాడని, ఆయనకి ఎవరు ద్వారా చేయలేదు. యేసుప్రభు అక్కడ యేసుప్రభు ద్వారా కానీ పరిశుద్ధాత్మ ద్వారా కానీ ఈ కార్యాలు ఏమి చేయలేదనే ఒక వాదన లోకంలో ఉంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడే చేశాడు, ఆది యందు భూమిని ఆకాశమును సృజించాడు. అది ఎవరి ద్వారా సృజించాడు అంటే వివరణలో కొరింథీలకు రాసిన పత్రిక కానీ యోహాను సువార్త 1వ అధ్యాయంలో కానీ యేసు ప్రభు ద్వారా చేశాడనేది అపోస్తలుల యొక్క బోధ. అక్కడ వివరణ లేకపోవచ్చు. ఆదికాండం 1:1లో మోషే అంత డీటెయిల్గా చెప్పకపోవచ్చు. కానీ అక్కడ దేవుడితో పాటు యేసు ప్రభు ఉన్నారని, యేసు ప్రభు ద్వారా దేవుడు సమస్తం చేశాడనే విషయం మాత్రం అపోస్తలులు క్లియర్గా చెప్పారు. అపోస్తలులు ఒకవేళ ఈ విషయం చెప్పకపోతే యూదులు ఎవరికి ఆయన దేవుడు అనే విషయం ఇప్పటికీ అర్థమయ్యేది కాదు. ఆయన దేవుడు అనే విషయం అపోస్తలులు చెప్పముందు అసలు ఎవరు చెప్పలా దేవుడు అనే సంగతి. ఎందుకంటే దేవుడు కూడా నేనే తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు వాళ్ళకి కూడా, యూదులకి. ఓకేనా? ఇప్పుడు ఆయన దగ్గర దేవుని యొక్క దేవుని వాక్యం అనే దేవుడు ఉన్నాడు అనే సంగతి అపోస్తలులు చెప్పేదాకా ప్రారంభ శతాబ్దంలో యూదులకి తెలియదు, అది మనకు కూడా తెలియదు. ఎందుకంటే ఆయన కేవలం ఒక నరుడు మాత్రమే. కేవలం ఈయన తల్లిదండ్రులు వడ్లవాడి కుమారుడు కాదా, ఇతను తల్లిదండ్రులు మనకు తెలియదా, అతని అన్నదమ్ములు మనకు తెలియదా అని కేవలం ఒక నరుడుగానే ఊహించేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అసలు ఆయన మరీ గర్భానికి ముందే ఉన్నాడు, అబ్రహాం కంటే ముందే ఉన్నాడు, సృష్టి కంటే ముందే ఉన్నాడు, సృష్టి నిర్మాణంలో ఆయన కూడా ఉన్నాడు. సృష్టిని నిర్మాణం చేస్తున్నప్పుడు ఆయన ద్వారానే దేవుడు నిర్మాణం చేస్తాడనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనకున్న శక్తిని ఫిబ్రవరికి రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 10 వచ్చింది చూడండి. 10-12 వచనాలు. 10 వచ్చింది చదువుతున్నాను. ఫిబ్రవరికి రాసిన పత్రిక 1:10.
ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాదులు వేసేతివి, ఆకాశం కూడా నీ చేతి పనులే అని అన్నాడు. ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాదులు వేసేతివి అని అన్నాడు. దేవుడు యేసు ప్రభుతో మాట్లాడినటువంటి ఒక సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడు పునాదులు వేసిన ఎవరి ద్వారా వేశాడు? యేసు ప్రభు ద్వారా పునాదులు వేశాడు. కాబట్టి పునాదులు వేసిన వారిలో దేవుడు ఉన్నాడు, పునాదులు వేసిన వారిలో యేసు ప్రభు కూడా ఉన్నాడు. దేవుడు ఆయన నుండి అనే పదం వాడాడు. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము. దేవుని నుండి సమస్తము కలిగాయి, యేసు ప్రభు ద్వారా సమస్తం కలిగాయి అన్నాడు. అంటే ఆలోచన ఎవరిదంటే దేవునిది, అమలు చేసింది ఎవరంటే యేసు ప్రభు వారు. కాబట్టి ఆయనకున్న శక్తిని బట్టి ఆయన దేవుడై ఉన్నాడు. 5వ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన ఇచ్చే వాటిని బట్టి నేను ఇస్తాను అని అంటున్నాడు. ఆయన ఇచ్చేవి ఉన్నతమైనవి కాబట్టి ఆయన ఇచ్చే వాటిని బట్టి ఆయన దేవుడు. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 7 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 7 నుండి కొన్ని వచనాలు చదువుదాం, చూడండి. కాబట్టి మరలా వారితో ఎట్లను, గొర్రెలు పో దారము నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనై ఉన్నారు. గొర్రెలు వారి స్వరమే లేదు. నేను ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవును, బయటికి వచ్చును, మేత మేయచ్చు ఉండను. దొంగతనమును నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుటకు, అది సమృద్ధికి కలుటకు నేను వచ్చిందని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనక గొర్రెల గుచ్చి లక్ష్యం చేయక పారిపోను. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి తను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగునో అలాగే నేను నా గొర్రెల్ని ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెలకు కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అన్నాడు. అది నా అంతటి నేనే పెడుతున్నాను అన్నాడు. 18 వచ్చిందండి. ఎవడు నా ప్రాణం తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొంది ఉన్నాను నేను అని అన్నాడు. సరే, ఈ మాట చూసినట్లయితే ప్రాణం పెట్టాడు, జీవాన్ని ఇచ్చాడు అని అన్నాడు. నేను ప్రాణం పెట్టి జీవాన్ని ఇస్తున్నాను అన్నాడు. గొర్రెలకి జీవాన్ని, అది సమృద్ధిగా నేను ఇస్తున్నాను అన్నాడు. ఎవరిస్తున్నారు ఈ జీవాన్ని? వాస్తవానికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు దేవుడని అపోస్తలుల కార్యం 17:25 అన్నాడు. కానీ పాపం చేయడం ద్వారా జీవములో నుంచి వేరైపోయారు మనుషులు. దేవుని వల్ల కలిగే జీవం నుండి వేరైపోయారు. ఒకసారి మనం ఈ విషయాన్ని ఆలోచన చేసినప్పుడు అపోస్తలుల కార్యం 17:25 ఒకసారి చదువుదాం. దేవుడు సమస్తమునిచ్చువాడు అని రాయబడింది. ఒకసారి చదువుదాం, చూడండి. 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఆయన అంటే అక్కడ తండ్రి అయిన దేవుడు. మరి ఈయన నేను ఇస్తానంటాడంటే, జీవాన్ని సమృద్ధిగా ఇస్తానంటాడు. ఏం జరిగింది అనేది మనం ఆలోచన చేయాలి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, 4వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. 17 కూడా చదువుదాం. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునే వాళ్ళదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై, ఎవరు అన్ని జనులు? అంధకారమైన మనస్సు అంటే అది పాపానికి సింబాలిక్గా వాడిన పదం. అంధకారం అంటే సాతాను యొక్క అధికారానికి సింబాలిక్గా వాడిన పదం. పాపానికి సాతాను యొక్క అధికారానికి సంబంధించిన పదం అది. తమ హృదయ కాఠిన్యం వలన, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడ్డారు. వేరు చేయబడిన వారై తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు అన్నాడు. అంటే ఏం జరిగింది ఇక్కడ? చీకటిలో ఉన్నవారు, అంధకార సంబంధమైన అధికారులు ఉన్నవారు దేవుని వల్ల కలిగే జీవం నుండి వేరు చేయబడ్డారు.
ఎక్కడ ప్రారంభమైంది ఈ వేరు చేయబడే కార్యక్రమం అంటే ఏదైనా తోటలో ఆదాంతోనే ప్రారంభమైంది. పాపం చేసేవారు దేవుని వల్ల కలుగు జీవం నుండి వేరైపోతారు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే అలా వేరైపోయిన వారికి మరలా తిరిగి జీవాన్ని ఎత్తున్నాడు. దేవుడు జీవమును ఊపిన సమస్తం దయచేవాడు, యేసుప్రభు మరలా తిరిగి జీవాన్ని ఇచ్చేవాడు. అందుకనే దానికి అధిపతి ఆయన అని అన్నాడు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 15 వచనం మనం చదివితే జీవానికి అధిపతి, జీవాధిపతి అని రాయబడింది. చూడండి ఒకసారి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపను అని అన్నాడు. కాబట్టి యేసుప్రభు వారు జీవాధిపతి, జీవమునిచ్చేవాడు. ఒకసారి మీకు అర్థమైంది నేను చెప్పింది. దేవుడు కదా ఇచ్చేది. అపోస్తులైన పౌలు ఏథెన్సులో ఉన్న అన్ని జనుల దగ్గరికి వెళ్ళి ఆయనే అందరికీ జీవాన్ని ఊపిన సమస్తం దయచేవాడని దేవుని గురించి చెప్తున్నాడు కదా. ఇంకా మీకు తిమోతికి రాసిన పత్రికలో కూడా సమస్తమునకు జీవాధారుడైన దేవుడు అని రాయబడింది. ఒకసారి ఆ మాట కూడా చూస్తారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13 వచనం చూడండి. సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుట అని అన్నాడు. అంటే దేవుడు సమస్తమునకు జీవాధారుడు అని రాయబడింది. మరి ఈయన ఎలాగ జీవం ఇస్తానంటున్నాడు? ఆయన ఆల్రెడీ ఇచ్చాడు కదా. అర్థమైందేమని ఈ విషయం? ఒకసారి నాగేళ్ళు చూడండి అందరూ. జీవమును ఉప్పును సమస్తం ఇచ్చేది ఎవరు? దేవుడు. సమస్తమునకు జీవాధారుడు ఎవరు? దేవుడు. మళ్ళీ ఈయన నేను ఇస్తానంటాడేంటి యేసుప్రభు వారు? అంటే ఎవరైతే అంధకార ప్రభుత్వంలోకి వెళ్ళారో పాపం చేయడం ద్వారా, సాతాను వైపు వెళ్ళారో పాపం చేయడం ద్వారా, చీకట్లోకి వెళ్ళారో పాపం చేయడం ద్వారా, వారు మరలా జీవంలోనికి ప్రవేశించడానికి నేను ఇస్తానని అన్నాడు ఈయన. మొదట దేవుడు ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకున్నారు పాపం చేయడం ద్వారా. తిరిగి ఈయన ప్రాణం పెట్టడం ద్వారా మరలా తిరిగి ఇస్తున్నాడు. నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టుతాను, వాళ్ళకి జీవాన్ని ఇస్తాను, అది సమృద్ధిగా ఇస్తాను అన్నాడు. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలోకి రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. కొంచెం మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్తాం. అంటే లాస్ట్ వీక్ మాట్లాడిన దానికంటే కొంచెం మీకు ఎక్కడైనా మిస్ అయితే దాన్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను చూడండి. ఆకలిని చదివేస్తాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చను. జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు వింటున్నారా? ఇప్పుడు ఈయన నేను ఇస్తానంటున్నాడు, వెలుగులోకి తెచ్చాడు ఆయన. అంటే అది ఎక్కడికి వెళ్ళింది? జీవం ఎక్కడికి వెళ్ళిపోయింది? చీకట్లోకి వెళ్ళిపోయింది. చీకట్లో ఉన్న జీవాన్ని ఏం చేశాడు? వెలుగులోకి తీసుకొచ్చాడు. ఎలా తెచ్చాడు? సువార్త వలన అన్నాడు. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు అన్నాడు. ఇంతకు సువార్త అంటే ఏంటి? ఆయన యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం అని పోయిన వారం మనం చూసాం కదా. ఆదివారం మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడినప్పుడు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-5 వచనాల్లో సువార్తకి నిర్వచనం ఏం చెప్పాడంటే, లేఖనాల ప్రకారం యేసు మన పాపల నిమిత్తం చనిపోయాను, మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిన అన్నాడు కదా. కాబట్టి యేసు చనిపోవటం వల్ల చీకట్లో ఉన్న జీవము వెలుగులోకి వచ్చింది. అందుకనే నేను గొర్రెలకు జీవాన్ని అది సమృద్ధిగా అనుగ్రహిస్తానని చెప్పాడు ఆయన. ఇంకా చెప్పాలంటే నేనే జీవం అన్నాడు. నేనే మార్గము, నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. నా ద్వారా తప్పెవడు తండ్రి వద్దకి రాడు అని అన్నాడు. ఇంకా చెప్పాలంటే నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని కూడా అన్నాడు. యోహాను సువార్త 6:66. ఆయన రక్తము ద్వారా వచ్చిన కొత్త నిబంధన ఏమన్నాడంటే జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం అన్నాడు. రోమపత్రిక 8:2లో యేసుప్రభు రక్తం ద్వారా వచ్చిన చట్టం ఏదైతే ఉందో అది జీవమును ప్రసాదించే ఆత్మ యొక్క నియమం అన్నాడు. కాబట్టి యేసు ప్రాణం పెట్టుడు ద్వారా, రక్తం చిందించడం ద్వారా ఒక చట్టం ఉనికిలోకి వచ్చింది. ఆ చట్టాన్ని అనుసరించేవాడు చీకట్లో ఉన్నటువంటి జీవాన్ని వెలుగులోకి తెచ్చుకుంటాడు. అంటే ఈ చీకట్లో ఉన్నవాడు వెలుగులోకి వస్తాడు. అందుకనే వారు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డారు అన్నాడు.
పిలువబడిన ప్రజలు ఎక్కడ పిలువబడ్డారు? చీకటిలోంచి వెలుగులోకి, అంటే మరణములో నుండి జీవములోకి అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి, 24వ వచనం. యోహాను సువార్త 5:24. చీకటిలోంచి వెలుగులోకి అంటే అర్థం మరణములో నుండి జీవములోనికి అని అర్థం. పేతురు మొదటి పత్రిక 2:9 అంటాడు కదా, అయితే వారు ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డారని. అంటే దాని అర్థం ఏంటి చెప్తున్నాడు చూడండి ఇక్కడ. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి. అంటే మరణంలోకి వెళ్ళిపోయారు వీళ్ళంతా. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం అన్నాడు. ఆ మరణంలో ఉన్న వారందరూ ఇప్పుడు జీవంలోకి వస్తున్నారు. ఎలాగ వస్తున్నారు? యేసు యొక్క మాట వినడం ద్వారా, ఆయన యొక్క త్యాగం ద్వారా వచ్చినటువంటి కొత్త నిబంధన ఏదైతే ఉందో, ఆయన మాటను చెప్పబడిన కొత్త నిబంధన ఏదైతే ఉందో దానిని విని దాని ప్రకారం జీవించేవాడు మరణములో నుండి జీవంలోకి వస్తాడు. అందుకనే నేను జీవాన్ని ఇస్తానన్నాడు. ఇప్పుడు దేవుడు జీవాధారుడు, దేవుడు జీవానికి ఇచ్చేవాడు, జీవాన్ని అందరికీ జీవం ఇచ్చేవాడు. దాన్ని పాపం చేయడం వల్ల పోగొట్టుకున్న నరులకి తిరిగి ప్రసాదించేవాడు ప్రభువైన యేసు. అందుకని ఆయన దేవుడై ఉన్నాడు. దానిని బట్టి ఆయన దేవుడని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎవడైనా ఒకవేళ నమ్మనట్లయితే ఆయన జీవం ఇచ్చేవాడు కనుక, జీవ కిరీటాన్ని ఇచ్చేవాడు కనుక, జీవాధిపతి కనుక ఆయన్ని ఖచ్చితంగా దేవుడని నమ్మి తీరాలి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో 38, 39 చూడండి. 13, 38, 39. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 38, 39 చూడండి ఒకసారి, చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమవుతున్నదని మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నింటిలో విశ్వసించి ప్రతివాడు ఈయన వల్లనే నీతిమంతులుగా తీర్చబడని మీకు తెలియనుగాక అని అన్నాడు. అంటే ఈయన ద్వారానే అనే మాటను ఒకటి వాడాడు. ప్రకటన గ్రంథం 2:10 చూడండి ఒకసారి. ఈ పాపక్షమాపణ అనుగ్రహించబడేది ఆయన ద్వారానే, దాన్ని బట్టి ఆయన దేవుడు అనే విషయాన్ని. ఆయన లేకపోతే విశ్వ మానవాళిలో ఎవ్వరికీ పాపక్షమాపణ లేదు అని గ్రహించాలి. హెబ్రీ 9:17 అంటాడు, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధాలు కూడా ఆయనే బలైపోయాడని వివరించాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 2:10లో ఏమంటాడంటే, యేసు మాట్లాడుతున్నాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినముల వరకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకం ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చెప్పేది ఎవరు? సంఘముల మధ్య సంచరించే యేసు ప్రభువారు. యేసు ప్రభు చెప్తున్నాడు సంఘంతో, నేను నీకు జీవ కిరీటం ఇస్తానండి. ఇచ్చేది ఎవరు ఇక్కడ? యేసు ప్రభువారు. మొదటి ఇచ్చింది ఎవరు? దేవుడు. అది ఎలా పోయింది? పాపం చేయడం ద్వారా. తిరిగి ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి మొదటి ఇచ్చిన ఆయన దేవుడు, తిరిగిచ్చే ఆయన కూడా దేవుడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన ఇచ్చే వాటిని బట్టి పాపక్షమాపణ ఆయన ఇచ్చేదే, జీవము ఆయన ఇచ్చేదే, జీవ కిరీటము ఆయన ఇచ్చేదే. కాబట్టి ఆయన ఇచ్చే వాటిని బట్టి ఆయన దేవుడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆరోది ఆయన చేస్తున్న ప్రత్యేకమైన పనిని బట్టి ఆయన దేవుడు. మొదటగా ఆయన ఉనికిని బట్టి దేవుడు, రెండవది ఆయన అధికారాన్ని బట్టి దేవుడు, మూడవది ఆయన శక్తిని బట్టి దేవుడు, నాలుగవది ఆయన మాటను బట్టి దేవుడు, ఐదవది ఆయన ఇచ్చే వాటిని బట్టి, అంటే జీవం కానీ పాపక్షమాపణ కానీ జీవ కిరీటం కానీ వాటిని బట్టి ఆయన దేవుడని చూసాము. ఆరోది ఆయన చేస్తున్న ప్రత్యేకమైన పనిని బట్టి, అంటే ఎవరూ చేయలేనటువంటి పని, కేవలం ఆయన మాత్రమే చేసినటువంటి పనిని బట్టి ఆయన దేవుడని రుజువు చేయబడుతుంది. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు చూడండి. దేవుడు అక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు అక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవుడు అక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి అక్కడే. ఇప్పుడు దేవుడు నరులు మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, మధ్యవర్తి ఒక్కడే అని పిలువబడ్డాడు. ఇప్పుడు ఈ మధ్యవర్తికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక నరుడుగా
ఆయన నరుడంటే ఏంటో బాగా ఎరిగినవాడు, దేవుని యొద్ద దేవుడు అంటే ఏంటో బాగా ఎరిగినవాడు. ఒక మధ్యవర్తి ఇరువురి మధ్య సమాధానాన్ని కలిగించాలంటే, ఇరువురు గురించి అవగాహన కలిగిన వాడే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్తలకు సమస్య వచ్చింది, వాళ్ళిద్దరిని సమాధానపరచాలంటే భార్య గురించి బాగా ఎరిగిన వాడే ఉండాలి, భర్త గురించి బాగా ఎరిగిన వాడే ఉండాలి. లేదు ఒకళ్ళ గురించి ఎరిగిన వాడు అనుకో, ఆ ఒక్కరి పక్షాన ఒకళ్ళతో పలుకుతూ మాట్లాడతాడు, అది సమాధానం కలగదు. ఆయన సపోర్ట్ చేస్తున్నాం, ఒకవేళ భర్త వైపు మాట్లాడుతున్నాడు అనుకో, ఆవిడంటే ఆయన సపోర్ట్ చేస్తాను, భార్య వైపు మాట్లాడుతున్నాడు అనుకో, నువ్వు ఆవిడ సపోర్ట్ చేస్తున్నావు అంటారు. అలా కాకుండా ఇద్దరు గురించి ఎరిగి ఎవరి పక్షాన వహించకుండా ఇద్దరిలో ఉన్నటువంటి విషయాలని గ్రహించి వారిద్దరి మధ్య సమస్య ఏంటో గుర్తించి ఆ సమస్యని ఎత్తివేసి వారిద్దరిని ఏకం చేసేవాడు సరి అయినటువంటి మధ్యవర్తి. ఈ మధ్య కథనం మధ్యవర్తిని ఇంగ్లీష్లో ఏమంటారు అని హేళన చేస్తూ పెట్టాడు నాకు పోస్ట్. అంటే నువ్వు యేసు పాస్టర్ అనే గొర్రె అని సంబోధిస్తూ నన్ను, అతను ఒక బేసిక్గా హిందూ అయి ఉంటాడు బహుశా. అంటే ఇలాగా ఈ సోకాల్ పాస్టర్లు అనే వాళ్ళతో వాళ్ళు వాదిస్తూ చేస్తుంటారు. మా నాన్నమ్మరు ఎలాగొచ్చింది మొత్తాన్ని పట్టుకున్నాడు, నాకు అది పోస్ట్ చేశాడు. దాంట్లో ఏమన్నాడంటే, ఈ మధ్యవర్తిని ఏమంటారు ఆంగ్లంలో? మీడియేటర్ కాకుండా ఇంకా బ్రోకర్ అని అంటారు. అర్థమైందా? అలాంటి ఒక పదాన్ని, బ్రోకర్ అనేది కూడా తప్పేం కాదు, అర్థమైందా? అన్ని చెడ్డ పనులకే బ్రోకర్ చేయరు, కొన్ని మంచి పనులు కూడా బ్రోకర్ అనే పదం. అంటే అది ఎలాగంటే చెడుగా చిత్రించాలని యేసుప్రభుని అవమానంగా మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడాడు. వాస్తవానికి మీడియేటర్ అనే వాడాడు ఇంగ్లీష్ బైబిల్లో. బ్రోకర్ అనే పదము వాళ్ళ మీడియేటర్, వన్ అండ్ ఓన్లీ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్. దైవ మానవుల మధ్య ఒకే ఒక మధ్యవర్తి, ఆయన తప్ప ఇంకెవ్వరూ వీళ్ళ సమస్యలకి పరిష్కరించడానికి లేదు. ఇంకా ఇందుకే దేవుడికి నరులకి మధ్య ఉన్న సమస్య ఏంటంటే, దేవుడేమో పరిశుద్ధుడు, వీళ్ళేమో పాపం చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఈ పాపము అడ్డుగోడగా ఏర్పడి దేవుణ్ణి నరులను వేరు చేసింది. దీన్ని ఆత్మీయ మరణం అన్నాడు. దేవుని నుండి వేరైపోయేదాన్ని మరణం అన్నాడు. యెషయా గ్రంథం 59:1-2 రక్షింపనేరకు ఎండినట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకు ఎండినట్లు ఆయన చెవులు మందంగా లేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా ఉన్నవి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచినవి కనుక ఆయన ఆలకింపకున్నాడు అన్నాడు. ఏం అడ్డంగా ఉన్నాయి దేవునికి నరులకి? పాపం. ఈ పాపము వలన వచ్చే జీతం మరణం అన్నాడు. రోమా 6:23 పాపం ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము అని అన్నాడు. ఈ మరణాన్ని ఎత్తివేసిన వాడు ప్రభువైన యేసు. అయితే ఒకసారి చూడండి, ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 6:23 రోమీయులకు రాసిన పత్రిక 5:12 చదివి 6:23 చదువుదాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలోకి ఎలా ప్రవేశించునో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన 23 ఏలైనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవం. ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు యేసునందు అనుగ్రహించబడేది నిత్యజీవము, మనుషుడు పాపం వల్ల సంపాదించుకున్నది మరణము. అంటే మరణములో నుండి జీవంలోని ప్రవేశించడానికి యేసు ప్రభువారు మరణించాల్సి వచ్చింది. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచ్చింది చూడండి, దీన్ని మరణము అని సంబోధించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించున్నాను అన్నాడు. అంటే చనిపోయిన వాడు బ్రతికించబడటం అంటే మరణములో నుండి జీవంలోనికి ప్రవేశించడం ఇంతకుముందే మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యవర్తి చేసిన గొప్ప కార్యం ఏంటంటే పాపాన్ని ఎత్తివేశాడు, అడ్డుగోడని తీసేశాడు, దేవుణ్ణి నరుని
యాగం చేశాడు. ఈ పని ఆయన మాత్రమే చేయగలడు. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, గతంలో ఆదాము దగ్గర నుంచి మనుషులందరి కొరకు ఒక విమోచన క్రయదానం చెల్లించి మనుషుల మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించడానికి గొప్ప విశేషమైనటువంటి త్యాగం చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:2 2 మొదటి వచనం 2:1-2 సారీ, యోహాను రాసిన మొదటి పత్రిక 2:1-2 మీరు పాపం చేయకుండాకై